ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఉగ్ర కాల్పుల్లో మరొక కీలకమైన అప్డేట్ అందుతుంది. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని ఆస్ట్రేలియన్ పోలీసులు ధృవీకరించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్లో జరిగిన కాల్పుల కలగరం అందరికి తెలిసిందే. ఈ దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్మెన్లు బీచ్లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదాచారుల వంతెనపైకి వచ్చి కాల్పులు జరిపినట్టు అక్కడున్న స్థానికులు తెలిపారు. కాల్పులు జరిపిన వారు తండ్రి కొడుకులుగా గుర్తించినట్టు. తండ్రి పేరు సాజిద్ అక్రమ్ కాగా ఆయనకు 50 ఏళ్ళు, కొడుకు నవీద్ అక్రమ్ అతనికి 24 ఏళ్ళని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరూ పాకిస్తాన్ ఉగ్రవాదులని కూడా గుర్తించారు. అందులో కీలకమైన అంశం, ఎవరైతే తండ్రి సాజిద్ అక్రమ్ ఉన్నాడో అతనికి భారత పాస్పోర్ట్ కలిగి ఉన్నాడనేసి ఆస్ట్రేలియన్ పోలీసులు భారత విదేశాంగకు ఇన్ఫార్మ్ చేశారు. దీన్ని తెలంగాణ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు సిడ్నీలోని దాడికి సంబంధించి మరొక కీలక విషయం, నిందితులను ఒకడైన సాజిద్ అక్రమ్ దగ్గర భారత్ పాస్పోర్ట్లు ఉన్నట్టు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. ఇతను హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు వ్యక్తి అని తెలిసింది. ఇతడు 27 ఏళ్ల క్రితమే 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళాడు. తర్వాత అక్కడే యూరోపియన్ యూనియన్ యువతిని వివాహం ఆడాడు. వీరికి ఒక 2 సంతానం. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కాగా కుమారుడే నవీద్ అక్రమ్, కుమార్తె ఉన్నారు. 1998లో అక్కడికి వెళ్ళిన సాజిద్ ఇప్పటి వరకు భారతదేశానికి 6 సార్లు వచ్చాడని, హైదరాబాద్లో ఇప్పటికీ అతనికి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయనేసి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నప్పుడు సాజిద్కు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఉగ్రవాదులతో అతనికి ఉన్న సంబంధాలపై తమకేమీ తెలియదని కూడా హైదరాబాద్లోని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అలాగే సిడ్నీలోని బోండి బీచ్లో సాజిద్, అతని కుమారుడు నవీద్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూదులు హనుక్కా ఉత్సవంలో పాల్గొంటుండగా సుమారు 1000 మంది యూదులు అక్కడ పండుగ చేసుకున్న సందర్భంగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడనే మరణించగా నవీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాల్పులకు పాల్పడ్డ 50 ఏళ్ల సాజిద్ తుపాకీ హోల్డర్ అని కూడా గుర్తించారు. అతని పేరు మీద 6 తుపాకులు ఉన్నట్టు, ఈ నేరాలకు కూడా అవే తుపాకులు వాడారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ఇప్పుడు ట్విస్ట్ అంటే, ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్ర కుట్ర జరిగినా, ఉగ్ర పెళ్లిలు జరిగినా దానికి భారతదేశానికి హైదరాబాద్ లింక్ ఉంటూ వచ్చింది. తాజాగా జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర కాల్పులో కూడా హైదరాబాద్కు లింక్ ఉంది. అతను భారత పాస్పోర్టు, హైదరాబాద్ చిరునామాతోనే పాస్పోర్ట్ పొందినట్లు 1990 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్ళాడనేసి ఆస్ట్రేలియన్ పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా ధృవీకరించారు. దీనిపైన విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.